హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. దైవ గ్రంథం బైబిల్లో సామెతల గ్రంథం 16 అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుతున్నాం. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగు చేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగు చేశాను. దైవ గ్రంథం బైబిల్లో మనము చూస్తున్న సత్యము చేరువచ్చిన ప్రియులందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ ఉదయకాలంలో చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాను. సామెతలు 16:4 సెలవు ఇచ్చిన మాట, ప్రతి వస్తువు దేవుడు దాని దాని పని నిమిత్తము కలుగు చేశాడు. దేవుని వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, సహోదరి, సహోదరుడా, యవనస్తుడా, నీవు దేని నిమిత్తము కలుగు చేయబడ్డావో ఆలోచించుకోవాలి. ఎందుకు పుట్టావో, ఎందుకు పెరుగుతున్నావో, ఎందుకు చదువుకుంటున్నావో, ఎందుకు ఉద్యోగం చేస్తున్నావో, ఎందుకు ఆస్తి సంపాదిస్తున్నావో ఆలోచించుకోవాలి. ఏ పని నిమిత్తము దేవుడు నిన్ను సృష్టించాడు అది మనకు అర్థం కానప్పుడు చాలామంది యవనస్తులు అనుకుంటారు, సినిమాలు చూడటాకే నన్ను పుట్టించాడు, సెల్ ఫోన్ చూడటాకే నన్ను పుట్టించాడు, రోడ్లంట తిరగటాకే దేవుడు నన్ను పుట్టించాడు, తల్లిదండ్రులను మోసం చేయటానికి, గురువులను మోసం చేయటానికి, నన్ను నేను మోసం చేసుకోవడానికే పుట్టించాడు అని అనుకుంటూ నష్టపోయేటువంటి అనేక మంది యవనస్తులు పెద్దలు కూడా లేకపోలేదు. కాబట్టి మన గురించి మనం ఆలోచించుకోవాలి. మన జీవితం మన చేతిలో ఉన్నది, దాన్ని దిద్దుకునే బాధ్యత మనదే. కాబట్టి ఒక నేర్పరి అయిన శిల్పకారుని వలె నీ జీవితాన్ని నీవే దిద్దుకోవాలి. అప్పుడు దేవుడు ఏ పని నిమిత్తం నేను సృష్టించాడో నువ్వు ఎరగలవు. తద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది. రెండవ భాగాన్ని మనం చూస్తుంటే భక్తిహీనులను 4వ వచనంలో మనం చూస్తాం. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగు చేసి, దేవుడంటే భయం లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా పై భక్తి చూపిస్తూ నటిస్తూ లోపల దెయ్యాన్ని ప్రేమిస్తూ దెయ్యానికి లోబడుతూ ఉండేటువంటి భక్తిహీనుల్ని నాశనానికే నిర్ణయించబడ్డారు. కాబట్టి ఆలోచించుకుందాం. ప్రమాదం. మన జీవిత విలువలు మనం ఎరగాలి. మన జీవితం యొక్క విలువ, మన జీవితం యొక్క దేవుడిచ్చిన ఈ గొప్ప జీవితమునకున్న విలువ ఎంత గొప్పదో గ్రహించి ఆ ప్రకారం మనం నడుచుకున్నప్పుడు దైవ దీవెన మనం పొందగలం. కాబట్టి చేరువచ్చిన ప్రియులారా, పెద్దలారా, స్త్రీలారా, యవనస్తులారా, బాలురు, బాలికలారా, గుర్తిద్దాం. వ్యర్థమైన వాటి జోలికి వెళ్ళొద్దు. వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టొద్దు. జీవితమును నీకు ఇవ్వబడిన సమయాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన ప్రతి దాన్ని సద్వినియోగం చేసుకొని ఎట్లాగ నీవు మేలు అనుభవించాలో ఆ ప్రకారం నడుచుకుందాం. దేవుడి మాటలు మన మధ్యలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, నీ ఘనమైన ఉన్నతమైన నామం కొరకే మీకు వందనాలు. నీ వాక్కు వినేవారికి గ్రహింపులోనికి, జ్ఞానములోనికి తీసుకొచ్చి నిన్ను వెంబడించే రీతిగా సమకూర్చమని ప్రార్థిస్తున్నాం. వాక్యమును ముద్రించి మహిమ పొందండి. యేసుక్రీస్తు వారి దివ్య నామములో స్తోత్రించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
యేసుని స్తుతించుడి